Right, next chapter number 10. So last chapter ni syllabus lo complete cheseddam. Chapter name consolidated financial statements. సేమ్ చాప్టర్ మళ్ళీ మనకి సిఏ ఫైనల్ లో కూడా కంటిన్యూ అవుతుందని. అయితే ఇక్కడ ఈ టాపిక్ చాలా లెంతీ టాపిక్ నన్ను. అయితే మనకి ఈ లెవెల్లో సమ్ పార్ట్ ఆఫ్ ది సిలబస్ మాత్రమే ఉంది. చాప్టర్ లో సమ్ పార్ట్ మాత్రమే ఉంది. సో ఆ కొంత పార్ట్ మాత్రమే మనం దీనిలో డీల్ చేస్తాము. రైట్. సో దీనిలో చాలా డౌట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయం. మనం ప్రజెంట్ కొంత పార్ట్ సిఏ ఇంటర్ లెవెల్ వరకు ఉన్న దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. కొంచెం జాగ్రత్తగా అందరూ కూడా కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టండి. ఎనీ డౌట్స్? రైట్. మాకు కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి, అలాగే పార్టిసిపేషన్ కూడా. నేను అడిగిన పర్సన్ నాకు కరెక్ట్ గా రెస్పాండ్ కూడా అయ్యి చెప్పాలి సమాధానం. సో బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ కొంత థియరీ డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మనం హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ వాటి గురించి మనం వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, consolidated financial statements. CFS, you can call it as CFS. Not at all a cash flow statement, it is consolidated financial statements. CFS are the financial statements of a group presented as those of a single enterprise. First point, CFS are the financial statements. So generally we know what are the financial statements ante basic ga manaku telusundana. So balance sheet, P&L, right? So P&L and balance sheet. Financial statements of a group. ఒక గ్రూప్ మొత్తానికి కలిపి కన్సాలిడేట్ కలిపి రైట్ అన్న మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం. ప్రెజెంటెడ్ యాజ్ ఏ దోస్ ఆఫ్ ఏ సింగిల్ ఎంటర్ప్రైజ్. ఆ గ్రూప్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ ఎంటర్ప్రైజ్ కింద తీసుకుని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ సిఎఫ్ఎస్ అని చెప్తాం. సో వాట్ ఈజ్ ఏ గ్రూప్ అంటే క్వశ్చన్ రైజ్ అవుతుంది. గ్రూప్ consists of a parent, this holding company, and all its subsidiaries. So CFS is the financial statement prepared for a group. Point number 2, the group consists of parent and its subsidiaries. So one company గురించి కాదు, more than one company ఉంటుంది. సో ఒక పేరెంట్ ఉంటుంది, రైట్? ఇట్ ఇస్ కాల్డ్ హోల్డింగ్ కంపెనీ. వాటికి సబ్సిడరీస్ ఉంటాయి. సో ఈ పేరెంట్ అండ్ సబ్సిడరీ అన్నిటిని కంబైన్ చేస్తూ ఒక గ్రూప్ కింద, ఒక సింగిల్ ఎంటర్ప్రైజ్ కింద మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ consolidated financial statements. So what is a parent, what is a group, what is a holding, what is a subsidiary? Question mark రైజ్ అవుతున్నారు. సో వెంటనే a holding or parent company, a holding company
is the company which is not a subsidiary. సో సింపుల్ గా చెప్తాను, హోల్డింగ్ కంపెనీ అంటే సబ్సిడరీ కాదు. సో వాట్ ఈస్ మెన్ బై సబ్సిడరీ? ఆటోమేటిక్ గా హోల్డింగ్ అనేది మనకి తెలుస్తుంది. సబ్సిడరీ కంపెనీ is defined as a company in which the holding company controls the composition of board of directors or right, Jagrata, controls the composition of the board of directors or exercises or controls more than 1/2 of the total share capital either at its own or together with one or more of its subsidiary companies. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది, మనకి అర్థం కావాలి. సో మనకి ఒకటి సింపుల్ చెప్తాను, గ్రూప్ అంటే హోల్డింగ్ సబ్సిడరీ కలిపి ఉంటే దాని ఇట్ ఇస్ కాల్డ్ గ్రూప్ అన్నాడు. సో వాట్ ఈస్ ద హోల్డింగ్ అంటే విచ్ ఇస్ నాట్ ఏ సబ్సిడరీ అన్నాడు. సో వాట్ ఈస్ ద సబ్సిడరీ అంటే, సో డెఫినేషన్ యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్. సో అది చెప్తున్న డెఫినేషన్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, కంట్రోల్స్ ది కంపోజిషన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో వేరే కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కంపోజిషన్ అంతా కూడా వీడి అండర్ లో ఉండాలి. ఎవరి అండర్ లో? హోల్డింగ్ కంపెనీ అండర్ లో ఉంటే దెన్ దట్ కంపెనీ is known as subsidiary company. The holding company holds the composition of the board of directors, majority అని అర్థం. board of directors యొక్క composition అంతా వీడి కంట్రోల్ లో ఉంటుంది, it is called holding company. The other company is called subsidiary company. Or ఇంకొక పాయింట్, the holding company exercises or controls more than 1/2 of the total share capital either at its own or together with one or more of its subsidiary companies. Then it's also, then that case also it is known as a holding and subsidiary relationship. సార్ ఇది చిన్న ఎగ్జాంపుల్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని అర్థమయ్యేలాగా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, A is a company, B is a company. A is having holding or purchasing, whatever you can say, 55% of capital of B. So A is holding 55% of capital of B. Then automatically, if B యొక్క share capital లో 50% more than 50 కదా, more than half, 1/2. So 55 is more than 1/2. More than half, right? So more than half అంటే 50% కన్నా ఎక్కువ కాబట్టి then A is known as holding company. So B is known as subsidiary company. It is called direct relation. Composition of the capital, share capital. Directors composition కూడా డైరెక్ట్ గా ఉండొచ్చు, నాట్ అన్ ఇష్యూ. రెండు, A, B. Let us take C. A is having 65% holding in B. So A is having 65% of the capital in B. That means A is a holding company, B is a subsidiary company of A. That question, Mali.
A is having 35% of share capital of C. Then C ని మనం A కి యొక్క సబ్సిడీ అనొచ్చా? సో ఏ బిని అయితే కనుక బిని సబ్సిడీ ఆఫ్ ఏ అనొచ్చు, మరి సి సబ్సిడీ ఆఫ్ ఏ అనొచ్చా? అనకూడదు, ఎందుకంటే మోర్ దాన్ 50% హోల్డ్ చేయట్లేదు. కానీ లెట్ us take this. B is holding 25%. So A is holding 35%, B is holding 25% of capital of C. సో B ని C కి హోల్డింగ్ అనొచ్చా? అనలేము ఇక్కడ కూడా. ఎందుకంటే B కూడా మోర్ దాన్ 50% హోల్డ్ చేయట్లేదు. when compared to total, so A is a holding of B, that means B యొక్క కంట్రోల్ అంతా A చేతిలో ఉంది. that means this 25% is also related to A. This is called indirect relation. So 25% from B side, 35% from A side. In total, it is holding 60%. That means more than 50%. So A is also a subsidiary company of A. C is also a subsidiary company of A. It is called indirect relation. So chapter point observe channel. Exercises or controls more than 1/2 of the total share capital, either at its own or something like direct relation, or together with one or more of its subsidiary companies, means other companies, other subsidiary company, వాడి యొక్క సబ్సిడరీ, ఎవరి యొక్క హోల్డింగ్ కంపెనీ యొక్క సబ్సిడరీతో హోల్డ్ చేయొచ్చు, together with subsidiary on its own and together with its subsidiary, then the relation is known as indirect relation. In such case also, indirectly also, the holding company A is a holding company for the C, that is a subsidiary company. Right. Still A is holding, B is a subsidiary company, 55% of the capital అంటే నా మీనింగ్ నేను మార్నింగ్ సెషన్ లో కూడా మనం డిస్కస్ చేసాం. హ్యావింగ్ పర్సెంటేజ్ ఆఫ్ 55% బట్ హ్యావింగ్ కంట్రోల్ ఆఫ్ 100%. ఎందుకంటే ఎవ్రీ డెసిషన్, మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ అన్ని కూడా మోర్ దాన్ 50% ఉంటే డెసిషన్ విల్ బి పాస్డ్. సో ఇన్ ద సేమ్ వే, సో ఏ అనేది హోల్డింగ్ కంపెనీ అవుతుందన్న కంట్రోల్ అనేది 100% కంట్రోల్ ఉంటుంది, బట్ హ్యావింగ్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ ఓన్లీ 55%. రైట్. సో ఎందుకు హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఈ సింగిల్ సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయాలి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? సో మనం చెప్పొచ్చు అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మోర్ దాన్ 50% అన్నప్పుడు మరి దీని నుంచి కూడా షేర్ సమ్ దీనికి యాడ్ అవ్వాలి కదా. అంటే ఈ కంపెనీ షేర్ హోల్డర్ యొక్క మార్కెట్ వాల్యూ ఇండివిజువల్ గా ఈ కంపెనీ చెప్తే సరిపోదు, ఈ కంపెనీ యొక్క సబ్సిడీని కూడా కలిపి కన్సిడర్ చేసి చెప్పాలి. సో దట్ ఈస్ థింగ్ సింగిల్ సోర్స్ డాక్యుమెంట్. Advantage of first one is single source document. So this document contains the single source total enterprise, entire enterprise యొక్క డాక్యుమెంట్ అంతా ఒకే స్టేట్మెంట్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. రైట్. సో దట్ మీన్స్ ద ఓవరాల్ పిక్చర్, ఓవరాల్ పొజిషన్ ఆఫ్ ది హోల్ ఎంటర్ప్రైజ్ అనేది రిప్రజెంట్ చేయడం కోసం మనం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. రెండు, ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఒక ఇండివిజువల్ కంపెనీలో ఇండివిజువల్ గా మాట్లాడకుండా సో ఈ కంపెనీని కూడా కలిపి ఈ కంపెనీలో షేర్ హోల్డర్ యొక్క వర్త్, మార్కెట్ వాల్యూ పర్ షేర్ అనేది కన్సిడర్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో దట్స్ వై సిఎఫ్ఎస్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్. The same way, evaluation of holding company in market. What is the value of the company? Market value. So ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఇంట్రిన్సిక్ is also part of the thing. సో వాల్యూ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీ అన్నప్పుడు ఈవెన్ సబ్సిడీలో కూడా షేర్ ఉంది కాబట్టి సమ్ పార్ట్ మార్కెట్ వాల్యూని దీన్ని రిప్రజెంట్ చేస్తూ సబ్సిడీ కంపెనీ యొక్క వాల్యూ కూడా మనం దాన్ని యాడ్ చేసి మార్కెట్ లో హోల్డింగ్ కంపెనీ యొక్క వాల్యూ ఎంత అనేది మనం చెప్పాలి తప్ప ఇండివిజువల్ గా మనం మాట్లాడుకోవడం. సో ఈ విషయాలన్నీ జరగాలి అంటే మనం ఖచ్చితంగా ఏం ప్రిపేర్ చేయాలి? కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, కాంపోనెంట్స్. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి తయారు చేయాలి? కాంపోనెంట్స్. యాజ్ పర్ ది
AS21, accounting standard number 21. And the preparation of consolidated finance statements are made as per the accounting standard number 21. See 21 prakaram, so CFS, consolidated finance statements, includes the following. Consolidated balance sheet, consolidated P&L, consolidated cash flow statement, and CFS and Krisari. So confusion is clear. Cash flow statement, prepared only when parent company presents cash flow statement. సో పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో దానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అప్లై అయితేనే గ్రూప్ మొత్తానికి కూడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలని, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వన్, నోట్స్ అండ్ స్టేట్మెంట్స్. సో నోట్స్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్, నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో కాబట్టి దానిలో భాగం అది షెడ్యూల్ నోట్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేయాలి. అయితే మనకి ప్రెసెంట్ ఉన్నది మెయిన్ థింగ్ consolidated balance sheet and concepts related to balance sheet and P&L account తప్ప. సో ఇవన్నీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ సో నోట్స్ కానీ మనకు స్పెసిఫిక్ గా ఏమి అవసరం లేదు. నోట్స్ ఆల్రెడీ అలాగా ప్రిపేర్ చేస్తాం యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సిఎఫ్ఎస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయితే కనుక ప్రెసెంట్ రిక్వైర్మెంట్ మనకి లేదు ఫర్ ది సిఏ ఇంటర్ సిలబస్. రైట్, సో వెళ్తాము. సో ఒక్కొక్కటి పాయింట్ ని ఎలా చూడాలనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ స్టాండర్డ్, బేసిక్ థింగ్ చెప్తున్నా. స్టాండర్డ్ అనేది AS21 చెప్పేది సిఎఫ్ఎస్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని గురించి స్టాండర్డ్ చెప్తున్నాను. అయితే అది ఎవరికి అప్లికబుల్, కంపెనీస్ యాక్ట్ లో చాలా క్లియర్ గా మాండేట్ చేశారు ఎవరికి. సో కంపెనీస్ అన్ని కూడా సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయాలి, రైట్. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. సో ఎలా ప్రిపేర్ చేయాలి అంటే దే హ్యావ్ టు ఫాలో అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 21, రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు AS21, స్మాల్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ మనకి ఒక ఇష్యూ మీద ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలన్న, అది స్టాండర్డ్స్. స్టాండర్డ్ లో మనకి మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ చాలా ఉన్నాయన్న. అంటే మన సిలబస్ సిఏ ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనం ఆల్రెడీ AS13 అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ 1 లో డిస్కస్ చేసాం. నౌ AS21 is also an investment, right? Parent holding company is investing more than half of the share capital of the subsidiary, right? So alantappudu mari purchasing of share capital is an investment. So AS21 specifically deals with holding and subsidiary relation. AS13 is for investor and invest. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే AS13 ప్రకారం ఎవరైతే కొంటారో షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ బాండ్స్ కానీ వాట్ ఇట్ మే బి, ఇన్వెస్ట్ చేస్తే ఐదర్ ఇట్ కెన్ బి ఏ కంపెనీ ఆర్ సమ్వేర్ వాట్ ఇట్ మే బి, AS13 విల్ అప్లై. ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ షీట్ లో ఎలా చూపించాలంటే దాని రూల్స్ అన్ని మనం నేర్చుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ కేటగరైజేషన్ ఆల్రెడీ మనం గ్రూప్ 1 లో నేర్చుకున్నాం. AS13 ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీయా, వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీయా. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ, ఎక్స్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్, come interest transaction. So how to record the interest, how to transfer to P&L account, how to value the investment if it is a current investment, cost or NR whichever is lower if it is a long term investment at cost. All these things are discussed in AS13. As well as in case of a variable income bearing security, that means shares, how to record the shares. In case of a bonus shares, how to value. In case of right shares, how to value. Alage manam if the dividend is received, what is the type of dividend, whether it is a pre-acquisition dividend or post-acquisition dividend. ఇవన్నీ కూడా మనం AS13 లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇక్కడ కూడా holding more than 55% of the share capital of the another company means investing in another company. So AS13 అప్లై అవుతుందంటే లేదు నాన్న, మోర్ దాన్ 50% కాబట్టి సో డెఫినెట్ గా దేనిలోకి వస్తున్నాను ఇప్పుడు అది
ఏజ్ 21 లోకి వస్తుందన్న 21 రూల్స్ ప్రకారం if a company is having more than 50% of the share capital of the another company, there is a relationship of holding and subsidiary will exist, then the whole group will be presented a consolidated financial statements. Right? Basic difference. Understand. Sir, inka konni standards unnayana related to investment like age 13 associate, sorry age 23 associate, right? Alage joint venture. So manaki avi levu present syllabus lo, అందుకే నేను వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. రైట్ నండి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇస్తున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, దీస్ ఆర్ ఆల్ ప్రెజెంటెడ్. ది సిఎఫ్ఎస్ ఇస్ ఎ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్, నాట్ అకౌంటింగ్. ఇట్స్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లో సిఎఫ్ఎస్ అనేది కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మనం ప్రజెంట్ చేస్తాం. సో ప్రెజెంటేషన్ ఏంటి, సో వాటికి అకౌంటింగ్ ఎలాగా, అసలు అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో పాయింట్ టు పాయింట్ చెప్తాను, అందరూ కూడా కాన్సన్ట్రేట్ గా ఇప్పుడు వినండి. ఈ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా, చాలా టెర్మినాలజీ, చాలా టర్మ్స్ ఉంటాయి, అన్ని కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా వింటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం అనాలిసిస్ అనేది జాగ్రత్తగా కావాలి, అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. 2 balance sheets just for understanding. So 2 companies. Let's take HS. Understanding కోసం holding and subsidiary balance sheet on 31st March 2016 for example. ఒక ఇయర్ బ్యాలెన్స్ షీట్స్ తీసుకున్నాం. 2 సపరేట్ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, రైట్? షేర్ క్యాపిటల్, so assuming this is the balance sheet of holding company, same date subsidiary కూడా వేరే కంపెనీ, నన్ను ఎస్ఎన్ పేరు పెట్టేస్తాను, బట్ అజ్యూమింగ్ సమ్ కంపెనీస్, 2 different companies. సో ఈ కంపెనీకి కూడా వాటి ఇండివిజువల్ అకౌంటింగ్, ఇండివిజువల్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ షీట్ నేను ఇప్పుడు రాస్తున్నాను. 100 కరెంట్ అసెట్స్ 50, టోటల్ 150. సో 150లో షేర్ క్యాపిటల్ 80, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20, కరెంట్ లయబిలిటీస్ 50. రైట్ నా? సో ఇవి 2 ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నానా, 2 కూడా 1 year బిజినెస్ చేసే. లెట్ us assume, అండ్ ఇదంతా కూడా జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. 16-17 ఒక బిజినెస్ రన్ అయిందా, 2 కంపెనీస్ ఇండివిజువల్ గా వాడి బిజినెస్ అనేది చేశాయి, కంటిన్యూ చేశాయి. 2 years లో హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ, రైట్? రిలేషన్ ఎందుకు పెట్టేసాను అనేది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. హెచ్ఎస్ అని 2 కంపెనీస్ అని, హెచ్ కంపెనీ, ఎస్ కంపెనీ. హెచ్ కంపెనీ earns a profit of 50, S company earns a profit of 10. All are in thousands or lakhs, what it may be case. Continue ఇలా బిజినెస్ చేసానన్నా, ఒక 1 year పాటు బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదించి ఒక స్పెసిఫిక్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సో DOA refers to date of acquisition.
holding company, that means H company, acquires 60% of S company's shares. Right now, so what is the shares of S company? 80. Right now, so దీనిలో 60% ని కొనేసింది. సో జనరల్లీ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎస్ కంపెనీ అనేది మనకి క్యాపిటల్ పాయింట్ ఆఫ్ లో చూస్తే 80 into 60%, జనరల్లీ 48. రైట్ నా, క్యాపిటల్ అక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ ప్రకారం చూసుకుంటే 80లో 60% అంటే 48. సో దీన్ని అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కి పర్చేజ్ చేసిన, 60 రూపీస్ ఆన్ 31st March 2017. ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ ఇయర్ ఎండ్ 16-17 ఇయర్ ఎండ్ అయ్యే టైంకి, ఇయర్ ఎండ్ అయిపోగానే సో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ప్రజెంట్ హెచ్ కంపెనీ ఎస్ కంపెనీలో 60% ఆఫ్ ది క్యాపిటల్ ని 60 రూపీస్ కి కొనేసింది ఆన్ 31st March 2017, ఆఫ్టర్ 1 year. మా కాన్సెప్ట్ కొంచెం లెంత్ నాన్న, అరౌండ్ ఇట్ విల్ టేక్ 1 hour. జాగ్రత్తగా అందరూ కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకోండి. తర్వాత మనం ఆ టెర్మినాలజీ ఏంటి అనేది అర్థం చేసుకుని దాన్ని మనం మళ్ళీ అకౌంటింగ్ రాద్దాం. రెడీ సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్ హెచ్ అండ్ ఎస్ కంపెనీ సపరేట్ గా మనం తీసుకుంటే ఆఫ్టర్ 1 year హౌ దేర్ బ్యాలెన్స్ షీట్ విల్ అపియర్ అనేది చూద్దాం మనం. హెచ్ అండ్ ఎస్ as on 31st March 2017. Right, Aksha Jain. Yes, sir. Right, Aksha Jain, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన డేటా అర్థమైందా? Yes, sir. సో మనకి 2 కంపెనీస్ ఉన్నాయి, ఒకటి హెచ్ ఒకటి ఎస్. ఓకేనా? Yes, sir. హెచ్ ఎస్ లో 60% ఆఫ్ ది క్యాపిటల్ ని పర్చేజ్ చేసింది, ఎంతకి? 60 రూపీస్ కి. 60 rupees. ఏ రోజుకి ఉన్నది? ఇయర్ ఎండింగ్ 31st March. 31st March 2017. అంటే 1 year పాటు 2 బిజినెస్ చేసాయి కదా నాన్న? Yes, sir. సో 1 year పాటు బిజినెస్ చేసే హెచ్ కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50. ఎస్ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10. ఇప్పుడు ఈ 2 కంపెనీస్ 1 year బిజినెస్ చేస్తే వాటి బ్యాలెన్స్ షీట్ లో ఎలా మార్పులు ఉంటాయో మనం చెప్పగలమా? Yes, sir. ఓన్లీ ప్రాఫిట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. ఓకేనా? అంతా క్యాష్ లో జరిగింది, ప్రాఫిట్ అంతా కూడా క్యాష్ లో వచ్చిందని ఊహించుకుందాం. Okay, sir. సో ఏం మార్పులు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హెచ్ కంపెనీలో చెప్పు ఏం మార్పులు ఉంటాయో. ఎస్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ 400, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత అవుతాయి నాన్న? చేంజ్ అవుతాయి సార్. ఎంత నాన్న? 250. 200 ప్లస్ 50 250. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ మిగతా వాటిలో ఏం మార్పులు చెప్పలేదు, అస్యూమింగ్ సేమ్. Same. Fixed assets will be same. రైట్. ఫిక్స్డ్ అసెట్స్ 500. 500. కరెంట్ అసెట్స్ చేంజ్ అవుతుంది సార్. ఎంత నాన్న? 50 యాడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఎంత ఉంది? 200. 200 ప్లస్ 50 కరెక్టే, కానీ దాంతో పాటు ఇంకోటి కూడా జరిగిందని. ఏం జరిగింది ఇక్కడ? ఈ రెండులో పర్చేజ్ చేసింది కదా. Yes, sir. ఒక ఇన్వెస్ట్మెంట్ కొంటే ఎంట్రీ ఏం రాస్తాం? ఇన్వెస్ట్మెంట్ టు బ్యాక్. ఇన్వెస్ట్మెంట్ అనే కొత్త అసెట్ వస్తుందా లేదా? వస్తుంది సార్. ఇన్వెస్ట్మెంట్ ఎంత కొన్నాం? 60. 60 క్యాష్ ఎక్కడి నుంచి తగ్గిపోద్ది? క్యాష్ లో. కరెంట్ అసెట్ క్యాష్. దట్ ఇస్ అస్యూమ్. ఇన్వెస్ట్మెంట్ ఒకదాన్ని సపరేట్ చేశాను. ఓకేనా? Yes, sir. దెన్ వాట్ విల్ బి ది కరెంట్ అసెట్స్? 190. నేను ఓకేనా? అర్థమైందా ఏం చేశాను నేను? Yes, sir. ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ కానీ వాట్ ఇట్ మే బి పర్చేస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అని రాస్తాం కదా. Yes, sir. సో వాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ? 60% ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ కంపెనీ. ఓకేనా? Yes, sir. రైట్. వాట్ ఇస్ ద టోటల్ ఆఫ్ హెచ్ కంపెనీ? 750. 750 బోత్ సైడ్స్. అంతేనా కదా? Yes, sir. రైట్. ఎస్ కంపెనీలో మార్పు ఏముంటుందో చెప్పినాను. షేర్ క్యాపిటల్ 80. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 10 పెరుగుతుంది. 20 plus 10 that equals to 30. Next. Current liabilities same, sir. 50. Right. Fixed assets 100. Yes, sir. What about current assets? 50 plus cash ఎంత వచ్చింది? 10. Profit is assumed to be received in cash. Yes, sir. So total
160. 160. జస్ట్ 10 రూపీస్ చేంజ్ తప్ప ఏమీ లేదు కదా నాన్న మార్పు. Yes, sir. రైట్. ఇది వాళ్ళ యొక్క ఇండివిజువల్ అకౌంటింగ్ నాన్న. ఇండివిజువల్ గా వాళ్ళ కంపెనీస్ లో జరిగే అకౌంటింగ్ ఇదే కదా నన్ను. ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, నేను అజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా? ఎనీ డౌట్స్ అక్షయ్ జైన్? No, sir. ఈ అకౌంటింగ్ అంటే అర్థమైనట్టేనా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కౌశిక్. ఎస్ సార్. కౌశిక్ నీ పార్ట్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. చెప్పండి. నాకు కొంచెం సౌండ్ వాయిస్ బాగాలేదు. ఓకే, ఇంకొక పర్సన్ అడుగు. లోకేష్. సార్ చెప్పండి సార్, ఉన్నాను సార్. వాయిస్ వినబడుతున్నాను, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నాను, వద్దులే నన్ను. లోకేష్ నువ్వు కౌశిక్ మ్యూట్ చేసి. లోకేష్. లోకేష్ ఇప్పుడు హెచ్ కంపెనీ ఎస్ కంపెనీ, హెచ్ఎస్ ని కొనేసింది కదా నాన్న. ఇప్పుడు హెచ్ అండ్ ఎస్ రిలేషన్ ఏంటి రెండింటి మధ్యలో? హోల్డింగ్ అండ్ సబ్సిడరీ సార్. హోల్డింగ్ అండ్ సబ్సిడరీ, రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు హెచ్ఎస్ డిఫరెంటా సేమా? డిఫరెంట్ సార్. డిఫరెంట్ కంపెనీస్. హెచ్ఎస్ లో ఎంత ఇన్వెస్ట్ చేసింది? 60%. సో హెచ్ కి ఎస్ కి మధ్యలో రిలేషన్షిప్ ఏం ఏర్పడింది? హోల్డింగ్ అండ్ సబ్సిడరీ. సో వెంటనే యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 21 ద కంపెనీ హ్యాస్ టు ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో నేను ప్రిపేర్ చేస్తాను, దానికన్నా ముందు నువ్వు అబ్జర్వ్ చేయి. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే ఇప్పుడు రెండు ఒకటి అయిపోయి ప్రజెంట్ చేయడం, అంటే రెండు కంబైన్డ్ గా ప్రజెంట్ చేయడం, కన్సాలిడేట్ చేసి ప్రజెంట్ చేయడం. ఓకేనా? ఎస్ సార్. సో కన్సాలిడేటెడ్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఆన్, దీనిలో నేను తీసుకున్నాను ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాను. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2017 నన్ను. ఓకేనా? సో 31st March 2017 కి ఒక బ్యాలెన్స్ షీట్ కన్సాలిడేట్ చేసి తయారు చేయాలి. దట్ ఈస్ ద సిఎఫ్ఎస్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, హోల్డింగ్ కంపెనీ యొక్క వర్త్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికన్నా ముందు నేను అడుగుతున్న క్వశ్చన్స్ ని అర్థం చేసుకో. ఫస్ట్ థింగ్ నేను అడుగుతుంది ఏంటి? హోల్డింగ్ కంపెనీ వర్త్. సారీ, హోల్డింగ్ కంపెనీ కదా. ఎస్, సబ్సిడీ. హోల్డింగ్ ఎస్ ని కొనేస్తుంది కదా. సో ఎస్ అనే దాని యొక్క వర్త్ ఎంత అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. వర్త్ అంటే ఎలా చెప్తా? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. ఇది ఒక దారి. షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ ఒక దారి. రెండో దారి ఏంటన్నా? టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. 2 యాంగిల్స్ కదా. ఎస్ సార్. రైట్. సో వాట్ ఈస్ ద నెట్ వర్త్ అంటే నువ్వు సింపుల్ గా ఇప్పుడు చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం 80 షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఎంత? 30. The worth of the S company is, the net worth of the S company is 110 as per the books. Okay na? Yes sir. But these 110 related to owners kada? Yes sir. Owners ante who are the owners? Who are the owners of the subsidiary company? అంటే 60% H sir. Right. 60% ఏమో H కంపెనీది, హోల్డింగ్ కంపెనీది. మరి రిమైనింగ్ 40% ఎవరిది? అది ఎస్. అంటే ఎస్ ఇది కాదు, ఎస్ లో ఉన్న రిమైనింగ్ షేర్ హోల్డర్స్. మనం ఇప్పుడు షేర్ హోల్డర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎస్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ లో 60% షేర్ హోల్డింగ్ ఎవరిది? హెచ్ హోల్డింగ్ ది. ఎవరిది? హోల్డింగ్ ది. అర్థమవుతుందా? రిమైనింగ్ 40% ఎవరిది? అదర్ షేర్ హోల్డర్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేసిన సబ్సిడరీ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ని 2 పార్ట్స్ కింద విడదీస్తాం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఒకటి హోల్డింగ్ కంపెనీ హోల్డ్ చేస్తున్నటువంటి షేర్ హోల్డర్, 2 అదర్స్. ఓకేనా? అదర్స్ ఈజ్ నోన్ యాజ్ మైనారిటీ ఇంట్రెస్ట్. అది మైనారిటీ పీపుల్, చిన్న వాళ్ళే కదా, మెజారిటీ కాదు కదా. వాళ్ళు డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవ్వగలరా? కాబట్టి వీళ్ళు ఏమంటాం? మైనారిటీ పీపుల్ అంటాం. ఓకేనా? సో దీనికి ఏఎస్ 21 లో పెట్టిన పేరేంటి? మైనారిటీ ఇంట్రెస్ట్. రైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ subsidiary?
44. 40% కదా, అంటే ఇంటూ Yes, sir. 40% of 110, that is 44 అన్న. ఓకేనా? Yes, sir. రైట్. ద వర్త్ ఈజ్ 110 నెట్ వర్త్ ఇంటూ 40%, దట్ ఈజ్ 44 రూపీస్. మరి హోల్డింగ్ కంపెనీ యొక్క వర్త్ ఎంత సబ్సిడరీలో? 66 అని. ఓకేనా? Yes, sir. రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెట్వర్క్ అండర్స్టాండింగ్ అర్థమైందా? Yes, sir. సో ద నెట్ వర్త్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ ఈజ్ 110. ఇట్ belongs to two people, two categorized people. One is holding company and another one is others, that is called minority interest. The holding company's worth, the value of net worth of yes subsidiary is 66 rupees and minority interest value is 44 rupees. Right now? Yes, sir. Right. Next person. Shashank. Not Shashank. Yes, sir. Right, Shashank. Shashank ఇక్కడ దాకా విన్నావా అంతా? Yes, sir. రైట్. శశాంక్ చెప్పు, హోల్డింగ్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి సబ్సిడరీ కంపెనీ నుంచి వచ్చే వర్త్ ఎంత? 66, sir. ఏది రాదు నాన్న. ఓకేనా? ఇదంతా కూడా మనం ఒకవేళ రెండు సపరేట్ గా రన్ అవుతూ ఉంటాయి నాన్న. ఇదేమి అమాల్గమేషన్ కాదు, ఒకదాన్ని కలిపేయడానికి. ఓకేనా? కానీ రెండింటికి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి మనం కంబైన్ చేసి ప్రజెంట్ చేయాలి. బికాస్ ది షేర్ హోల్డర్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ విల్ థింక్ దే హ్యావ్ ఎన్ ఏ వర్త్ ఆఫ్ 66 రూపీస్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ కదా. Yes, sir. సబ్సిడరీ కంపెనీ 66 రూపీస్ హోల్డింగ్ ఇది కాబట్టి ఆ హోల్డింగ్ కంపెనీ షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క వాల్యూ అంటే హోల్డింగ్ కంపెనీ వాల్యూలో ఇది కూడా యాడ్ అవ్వాలనే కదా కోరుకుంటారు. Yes, sir. రైట్. నేను ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్, ఈ 66 ని మనం 60% వాల్యూ కదా ఎంత పెట్టి కొన్నాం ఆల్రెడీ? 48, sir. రాంగ్. మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? 60. 60. ఎంత పెట్టుకున్నాం? 60. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 60 రూపీస్ కదా. Yes, sir. 66 వర్త్ ఉన్నటువంటి సబ్సిడరీ కంపెనీ యొక్క వాల్యూని మనం ఎంత పెట్టుకున్నాం? 60 పెట్టుకున్నాం. 60 పెట్టుకునేసాను. ఎక్కడ కనబడుతుంది సార్ అది? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీలో నువ్వు అబ్జర్వ్ చేస్తే 60 రూపీస్ కనబడుతుందా లేదా? Yes, sir. రైట్. మరి ఇప్పుడు నేను వర్త్ ఉన్నదానికన్నా ఎక్కువ పెట్టుకున్నానా తక్కువ పెట్టుకున్నానా? తక్కువ పెట్టుకున్నాం, sir. తక్కువ పెట్టుకున్నానా? అంటే ఉన్నదానికన్నా తక్కువ పెట్టుకుంటే Profit. హోల్డింగ్ కంపెనీకి ప్రాఫిట్ అన్నా? అర్థమవుతుందన్నా? Yes, sir. It is compared with investment of 60, the profit is 6 rupees. Okay na? Yes, sir. It's not a regular profit. It arises because of the acquisition of the 60% of the shares, not subsidy. Na general acquisition కాదు, షేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, అంతే కదా. సో కాబట్టి దీన్ని మనం అంటే క్యాపిటల్ ప్రాఫిట్ అనాలి. దీన్ని ఏమనాలి? Capital profit. ఆల్ క్యాపిటల్ ప్రాఫిట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఈవెన్ అమాల్గమేషన్ లో కూడా. క్యాపిటల్ ప్రాఫిట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. Capital reserve. క్యాపిటల్ రిజర్వ్. రైట్. సో ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు నేను 2 పాయింట్స్ డిస్కస్ చేశాను. Yes, sir. ఒకటి, రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి శశాంక్. ఒకటి, నెట్వర్త్ లో బిలాంగ్స్, నెట్వర్త్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ బిలాంగ్స్ టు 2 people. One is holding, one others are known as minority interest. Sir. Second point, the holding company's worth is compared with investment. The investment can be more or less. The difference is known as profit or loss. Profit. If it is a profit, known as capital profit. If it is a loss, known as goodwill. If it is a loss, it is known as goodwill. Goodwill. తక్కువ పెట్టుకుంటే goodwill అంట. Right, Shashank. Yes, sir. Thank you. Next person. కౌశిక్. కౌశిక్ వాయిస్ వస్తుందా ఇప్పుడు క్లియర్ గా? సేమ్ ప్రాబ్లమ్. ఎస్ సార్. రైట్. కౌశిక్, ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని అర్థమైనట్టేనా? ఎస్ సార్, అర్థమైంది సార్. హోల్డింగ్ సబ్సిడీలో ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తుంది హెచ్ కంపెనీ ఎస్ కంపెనీలో? 60% సార్. కానీ కంట్రోల్ ఎంత? 100%.
కంట్రోల్ 100%, ఎందుకంటే ఏ డెసిషన్ అయినా తీసుకోగలదు కదా. ఎస్ సార్. కాబట్టి CFS is prepared on that assumption. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, సిఎఫ్ఎస్ అంటే సింపుల్ గా అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది హోల్డింగ్ అండ్ సబ్సిడీని కలిపేయడమే. 500 ప్లస్ 100 లో నిజంగా మాట్లాడితే హోల్డింగ్ కంపెనీ యొక్క వర్త్ ఎంత? ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ 100 లో 60 సార్. 60%. బట్ కంట్రోల్ ఎంత? 100 సార్. సో కాబట్టి అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తున్నానన్నా, యాడ్ లైన్ బై ఐటమ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫుల్ వాల్యూస్. దట్ మీన్స్ 500 ప్లస్ 100 దట్ ఈక్వల్స్ టు 600. లైక్ జాగ్రత్తగా ఉందన్న. కరెంట్ అసెట్స్ 190 ప్లస్ 60 250. ఇన్వెస్ట్మెంట్ ఉండదు నాన్న, ఎందుకంటే కలిపేస్తే Yes, sir. ఇంక రిలేషన్ ఇన్వెస్ట్మెంట్ ఎలిమినేట్ అయిపోద్ది కదా. సపరేట్ sir. గా ఉంటే ఇన్వెస్ట్ చేసినట్టు, కలిసిపోతే ఇంకేముంది, రెండు ఒకటే కదా నాన్న. రైట్. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ అన్న 150. షేర్ క్యాపిటల్ అన్న, ఈ రెండు కలపకూడదు. రైట్. హోల్డింగ్ కంపెనీ షేర్ క్యాపిటల్ 400. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఇస్ 250. నేను ఇది మాత్రం రాశాను. ఓకేనా. ఎస్ సార్. నేను నెట్వర్త్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని యాడ్ చేశాను. వాట్ ఇస్ ద నెట్వర్త్ యాడెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ నెట్వర్త్ యాడెడ్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? 110. సేమ్ కదా. ఎస్ సార్. అది ఇటు నుంచి చెప్పినా అదే కదా. 110 యాడ్ చేశాను, అవునా Yes, sir. కదా. ఇవి సేమ్ Yes, sir. తీసుకుంది, హోల్డింగ్ ఏ తీసుకున్నాను నేనే, మైనారిటీ సారీ సబ్సిడీస్ నేనే యాడ్ చేయలేదు. నేను తీసుకున్న షేర్ క్యాపిటల్ సబరి హోల్డింగ్. కానీ ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీ, నెట్వర్త్ ఆఫ్ ది సబ్సిడీని ఏం చేశాను? యాడ్ చేస్తారు సార్. యాడ్ చేశాను. రైట్. సో దాని అర్థం నేను సబ్సిడీ యొక్క 100% వాల్యూని యాడ్ చేశాను. ఎస్ సార్. కానీ యాక్చువల్ గా మాట్లాడితే హోల్డింగ్ కంపెనీకి ఉన్నటువంటి వర్త్ ఎంత? 66 సార్. 66. కానీ Yes, నేను sir. ఎంత యాడ్ చేస్తాను? 110. సో ఎందుకు అలా ప్రజెంట్ చేశాను? అండ్ బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ ది కంట్రోల్, 100% కంట్రోల్. రైట్ నాన్న. సిఎఫ్ఎస్ చెప్తుంది హోల్డింగ్ కంపెనీ ఇస్ హ్యావింగ్ ఏ 100% కంట్రోల్ ఓవర్ ది సబ్సిడరీ, బట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఓన్లీ 60%. మరి 100% నెట్వర్త్ యాడ్ చేసినప్పుడు 100% ని నేను ఎలిమినేట్ చేయాలి కదా. రైట్ నాన్న. 100% లో నా షేర్ వాల్యూ ఎంత? 60%. 60 సార్. అదర్స్ ఎంత? 40. సో అదర్స్ ఆర్ నోన్ యాజ్ మైనారిటీ ఇన్వెస్టర్స్. ద వాల్యూ ఈస్ 44. నేను సపరేట్ చేసి చూపించాను. ఓకేనా. సో 110 లో 44 ని సపరేట్ చేసేసినప్పుడు ఇంకా నేను ఎంత యాడ్ చేసినట్టు? ఇప్పుడు 66. బట్ 66 ని నాకు హోల్డింగ్ కంపెనీలో దాని వర్త్ ఎంత ఉంది? 60 కదా. Yes, ఆ sir. ఇన్వెస్ట్మెంట్ నేను ఇంకో 66 ఇక్కడ రాయాలి, ఇటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ రాయాలి. ఎంత? 60. ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ నెట్వర్క్ Six. క్యాన్సిల్ చేస్తాను. ఎస్ సార్. అప్పుడు 6 క్యాపిటల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ క్యాపిటల్ రిజర్వ్. మా అర్థమైందా? ఎస్ సార్. So this is the format for preparing the consolidated financial statement, consolidated balance sheet. Mute చేసేనా? ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిందని ఇంకా నేను చాలా చెప్పాలి. సో బేసిక్ ఫస్ట్ అండర్స్టాండింగ్, దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ అండర్స్టాండింగ్ అందరికీ అర్థమైందో లేదో వెరిఫై చేసుకోవాలి. కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మైండ్ లో ఉండాల్సిన విషయాలు 3 బేసిక్ గా. ఒకటి, లైన్ బై లైన్ ఎడిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అట్ 100% వాల్యూ. పాయింట్ నెంబర్ 1. ఎందుకు సార్ 100% వాల్యూ యాడ్ చేస్తా అంటే బికాస్ ద హోల్డింగ్ ఈస్ హ్యావింగ్ ఏ 100% కంట్రోల్ ఓవర్ ది సబ్సిడీ. 2, బట్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 60% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ద అదర్స్ ఈస్ ఏ 40% దట్ ఇస్ కాల్డ్ మైనారిటీ ఇంట్రెస్ట్. The minority interest will be separately presented in the balance sheet, and remaining 60% has been cancelled with investment, holding company investment along with 60% value of the subsidiary company. The investment is compared with holding company's investment is compared with net worth of the subsidiary, and there is a difference of 6 profit. It will be presented in the form of capital reserve in consolidated financial statements.
ఫస్ట్ పార్ట్ ఇస్ ఓవర్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు దీనిలో. ప్రస్తుతానికి అందరికీ అర్థమైందో లేదో చెక్ చేసుకోవాలి. చాలా కాన్సన్ట్రేట్ చేయాలి దీనిలో. ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఆక్సిజన్ క్లియర్ అయినమ్మా? అర్థమైందా నీకు ఇది? Yes, sir. రైట్. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్? ఆశిత, అనూష, రైట్, Yes, sir. సాయి కిరణ్, రైట్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నానా? సో ఒక స్పెసిఫిక్ డేట్ నా హెచ్ఎస్ ని కొనేసింది కాబట్టి హెచ్కేఎస్ కి మధ్యలో ఒక రిలేషన్ ఏర్పడింది. హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం. రైట్ అండి. సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే బేసిక్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ థింగ్ ఎంతకి కొన్నాం, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దాని అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ రోజు కొన్నాం ఇన్ఫర్మేషన్ తెలియాలి. అలాగే మనకి సబ్సిడీ యొక్క బ్యాలెన్స్ షీట్ క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే అప్పుడే కదా 100% ఆఫ్ ది లైన్ బై లైన్ ఎడిషన్ ఆఫ్ అసెట్స్ అనేవి మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాడ్ చేయగలం. దాంతో పాటుగా ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బి రికార్డెడ్. దెన్ ఇది ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume ద నెక్స్ట్ ఇయర్. సో మనం ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ 16 ఇయర్, తర్వాత 16-17 అనే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇది నాన్న. దీనికి కన్సాలిడేటెడ్ ఫినాన్స్ స్టేట్మెంట్ అదే ఇయర్ లో గ్రూప్ మొత్తానికి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ఫినాన్స్ స్టేట్మెంట్. నౌ ఇన్ ద సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 17 and 18. 16-17 కంప్లీట్ అయింది కదా, 17-18 ఫినాన్షియల్ ఇయర్. 17-18 లో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఫినాన్షియల్ ఇయర్ లో హోల్డింగ్ కంపెనీ, సబ్సిడీ కంపెనీ రెండు సపరేట్, రెండు ఒకటేనా? రెండు సపరేట్ ఆర్గనైజేషన్స్, సపరేట్ గా బిజినెస్ చేస్తున్నాయి. బట్ ఎందుకు సార్ కన్సాలిడేట్ చేసి చూపిస్తాం? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మోర్ దాన్ 50%, కంట్రోల్ ఆఫ్ 100%. ఈవెన్ తో ఎస్ ఈజ్ ఏ సపరేట్ ఎంటిటీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. యాజ్ ఎ గ్రూప్, H&S are a group of enterprises. That's why consolidated financial statement has to be prepared for that group separately. Right. Holding company, assuming so last year some 50-10 వచ్చే కదా profits, let us assume 55 and 20. Let us assume profits. ఇది జరిగిందా? నెక్స్ట్ ఇయర్ లో జరిగిన ట్రాన్సాక్షన్ ఇది. రైట్ రైట్. సో దీన్ని కంటిన్యూ. సిద్ధు ఇప్పుడు నేను H&S రెండు కంపెనీస్ ఇండివిజువల్ గా బిజినెస్ చేసే కదా 1 ఇయర్, ఇంకొక 1 ఇయర్ 17 and 18. Yes, sir. బట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? Okay, sir. సో హెచ్ కంపెనీ, ఎస్ కంపెనీ, సో రెండిట్లో ఉన్నటువంటి డేటా చూసి చెప్పు. వాట్ ఈస్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ హెచ్ కంపెనీ? ఇది 17 ఇయర్. Yes, sir. 400. రైట్. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత అన్న? 250, sir. ఇండివిజువల్ గానే మాట్లాడాలి. సిఎఫ్ఎస్ తో సంబంధం. సిఎఫ్ ఇస్ సపరేట్. ఇండివిజువల్ Yes, బ్యాలెన్స్ sir. షీట్ సపరేట్, సిఎఫ్ఎస్ ఇస్ సపరేట్. రైట్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. 100, అయితే sir. ఇప్పుడు నీకు 55 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇది 305 అవుతుంది. 15, sir. రైట్ అన్న? Yes, sir. 3. Yes, sir. 250 plus 55 కదా? Yes, sir. 305. 305. సో కరెంట్ లయబిలిటీస్ 100. అలాగే నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ 500, కరెంట్ అసెట్స్ 190. కాదు 190 ప్లస్ ప్రాఫిట్ is assumed to be received in cash, that is 55, that is 245. Yes, sir. 45, sir. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకున్నాను అన్న? 60. 60, sir. ఓకేనా? సో దెన్ వాట్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ టోటల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ? 805, sir. 805. ఓకేనా? ఇన్ ద సేమ్ వే సబ్సిడీ కంపెనీ కూడా బిజినెస్ కంటిన్యూ చేసింది కదా 1 ఇయర్. Yes, sir. సబ్సిడీ కంపెనీ క్యాపిటల్ 80, రిజర్వ్స్ 30 ఉందా? 30. ప్లస్ 20, 50, sir. 50. రైట్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ 50, sir. 50. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ 100,
current assets 60 Plus plus 20. 20, that is 80. Assumption అన్న ఓకేనా ఇదంతా. Yes, sir. ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, హెచ్ఎస్ లో కొన్నది ఎస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. వాట్ ద టోటల్? 180, sir. 180. సిద్ధు ఇది నీకు అర్థమైందా? Yes, sir. ఒక కంపెనీ హెచ్ఎస్ ని కొనేసింది ఎప్పుడు? 31/3/2017, sir. 17 ని కొన్నది నన్ను. కానీ Yes, ఇప్పుడు sir. మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 18 లో ఉన్నాం, sir. సో ఇప్పుడు 1 year తర్వాత రైట్ కొనేసిన అంటే పర్చేజ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎక్వైర్ చేసిన 1 year తర్వాత వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సిఎఫ్ఎస్? ఇది క్వశ్చన్. కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్, దట్ ఈస్ మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే ప్రెసెంట్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2018 కంబైన్డ్ గా మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. Yes, sir. రైట్ నా నువ్వు యూజ్ చేసే అక్షయ్ ఏం చెప్తుంది సార్? Yes, సిఎఫ్ఎస్ sir. రైట్. సో ఇటువంటిని కంబైన్ చేయాలన్న ఓకేనా, అర్థమవుతుందా? Yes, sir. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటన్నా? పాయింట్ బై పాయింట్ మనం డిస్కస్ చేస్తాం, గుర్తుందా? Yes, sir. కంపారిజన్ ఫస్ట్. వాట్ ఈస్ ద నెట్వర్క్? Network. 100 plus 80, 80, 180 plus minus 50, 130, sir. 130 అంతేనా? Yes, sir. So similarly it can be calculated from capital plus reserves. These are yes, sir. Any doubts? No, sir. Right, okay. So this net worth is belongs to whom? Holding company and other minor investment. Minority interest. Very good. What is the minority interest share value? 40%, 52. 130 into 40%, that equals to 52. 52. So holding company value 78. 78. అర్థమైందా? Yes, sir. Right. Second point, line by line addition of assets and liabilities at Yes, sir. 100% value. Yes, sir. Line by line addition of assets and liabilities at 100% value. Why 100% value? Full control. Control. 100%. 100% కంట్రోల్ ఉంది రిప్రజెంట్ చేయడం కోసం టోటల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రాస్తాం. ఆ 100% 40% ఎలా రిప్రజెంట్ చేస్తాం కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ లో? మళ్ళీ మైనారిటీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్. మన హోల్డింగ్ పర్సంటేజ్ ని ఎలా కంపేర్ చేస్తాం? హోల్డింగ్ కంపెనీ పర్సంటేజ్. హోల్డింగ్ కంపెనీ పర్సంటేజ్ 68 కదా, దీన్ని కంపేర్ చేస్తాం దేంతో? మన ఇన్వెస్ట్మెంట్. Yes, sir. రైట్. సో చేస్తున్నాను, అర్థమవుతుంది కదా? రాయనా? Yes, sir. Fixed Fixed assets 500 plus 100, that equals to 600. 600. Current assets 245 plus 80, ఎంత? 325. 325. Okay. Investment 60 plus add. నల్లిఫై అయిపోద్ది కదా అల్టిమేట్ గా, Yes, sir. క్యాన్సిల్ అయిపోద్ది కదా మన వర్త్ తో. Yes, sir. రైట్, వెరీ గుడ్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. షేర్ క్యాపిటల్ Same, sir. 400. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 305. ప్రెసెంట్ 305 రాశాను. ఓకేనా? కరెంట్ లయబిలిటీస్ 150. 150. అసెట్స్ టు లయబిలిటీస్, దట్ మీన్స్ 130. 100 plus 80, 180 minus 50, that is 130 యాడ్ చేశా. Yes, దీనిలో ద మైనారిటీ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అన్న? minority interest 52. అంటే 130లో 52 మైనారిటీ ఇంట్రెస్ట్ కి రాసేసా. రిమైనింగ్ ఎంత ఎవరిది? Holding company. హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ ఇది వర్త్ ఎంత? సబ్సిడీలో హోల్డింగ్ కంపెనీ యొక్క వాల్యూ వర్త్ ఎంత? 78. అంతేనా కదా? దిస్ 78 ఈస్ కంపేర్డ్ విత్ ఇన్వెస్ట్మెంట్. ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 60. 60. అంటే ఇప్పుడు మనం 60కి కొనేసాం అంటే ఎంత ప్రాఫిట్? 18. 18. సో ఎంత ప్రాఫిట్ వాల్యూ? 18. క్యాపిటల్ రిజర్వ్ 18. సో టాలీ అయిపోయిందా లేదా? చెక్ చే బ్యాలెన్స్ షీట్. Yes, sir. Tally అయిపోయింది, sir. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, టాలీ అయిపోతే ఇంక ఈజీ అయిపోయినట్టే కదా. మరి ఇంపార్టెంట్ పాయింట్ దీనిలో ఏముంది? అక్షయ్ దీనిలో ఉన్న తప్పు ఏంటి? నువ్వు మన ప్రొసీజర్ ఇందాక నేను ఏదో చెప్పానో అదే చేశాను నేను ఇక్కడ. ఓకేనా? Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir. సేమ్ ఏదైతే ఇందాక నేను చెప్పానో అదే ఇప్పుడు కంటిన్యూ చేశాను, అవునా కదా? Yes, sir. Same points like 100% addition of line by line assets and liabilities. 2, comparing the net worth, the value of net worth of the minority share.
of the holding company, sorry, of the subsidiary can be separately shown in the name of minority interest, and the holding company's value is compared with investment, and the profit or loss is recorded in the consolidated financial statement, that is balance sheet. Okay na? Yes, sir. Right. దీనిలో ఒక మిస్టేక్ ఉందండి ఏంటన్నా? In comparing of with investment. ఏనా ఎందుకు తప్పే ఉంది దానిలో? రైటే కదా. దాని వర్త్ నాకు ఆ కంపెనీలో ఉన్న వర్త్ 78, నేను కొన్న 60, నాకు ప్రాఫిట్ 18 కరెక్టే కదా. ఇంకా కరెక్టే కదా. లాస్ట్ Then ఇయర్ కొన్నాం. ఎప్పుడు కొంటే ఏముందన్నా, కొనేసాను కదా. ఓకే. ఆ బేసిక్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆలోచించు, కామన్ సెన్స్, నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు. ఎస్ సార్. ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చింది అంటే లైక్ నేను తక్కువ పెట్టి కొనుక్కున్నాను, అదొక ప్రాఫిట్. ఓకేనా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో మార్కెట్ లో ఒక షేర్ వాల్యూ తక్కువకి, మార్కెట్ లో ఉన్న దానికన్నా తక్కువ దొరికింది, నేను కొనుక్కున్నాను, బాగుంది, ప్రాఫిట్ వచ్చింది. ఎస్ సార్. కొనుక్కున్నాక దాని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ చేసుకున్నాను, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే సార్. రెండు ఇన్కమ్సే కదా. ఎస్ సార్, రెండు ఇన్కమ్స్ సార్. కానీ డిఫరెన్స్ ఉంది ఏంటి? అది పర్చేస్ చేసినప్పుడు ఒక్కదాన్ని మనం అంటామన్నా క్యాపిటల్ నేచర్ ప్రాఫిట్, అసెట్ పర్చేజ్ అండ్ సేల్ వల్ల అరేంజ్ అయినటువంటి ప్రాఫిట్. రెండోది మన సొంతంగా మనం సంపాదించండి, ఎర్న్డ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ రెవెన్యూ ప్రాఫిట్. ఓకేనా? దిస్ 18 rupees కంటైన్స్ 2 parts. మా అర్థమవుతుంది నేను చెప్పాను. నిజంగా ఈ 78 ని 60 తో కంపేర్ చేస్తే 18 rupees వచ్చింది, బట్ యాక్చువల్లీ ఇట్ కంటైన్స్ 2 parts. One is capital nature, second one is revenue nature. The capital nature profit is transferred to capital reserve. So what is the capital reserve? కొన్నప్పుడు దాని వర్త్ ఎంత రాను? కొన్నప్పుడు అంటే నేను ఏ రోజైతే అక్వైర్ చేశానో ఆ రోజు నెట్వర్క్ ఎంత? 66. This 66 is compared with 60. కొనేటప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఎంత? క్యాపిటల్ నేచర్ ఎంత? So 66 is compared with 60. So that is 6 rupees is the capital reserve. Then after that నేను ఎంత అర్న్ చేశాను నాన్న? నువ్వు అబ్జర్వ్ ఎక్కడ ఉంది? సబ్సిడీ కంపెనీ ఎంత అర్న్ చేసింది ప్రాఫిట్? 20. అక్వైర్ చేసిన 20 కదా అర్న్ చేసిన ప్రాఫిట్. ఈ 20 లో 60% అంటే ఎంత? 12. This 12 is a రెవెన్యూ. అర్థమైందా? టోటల్ 18. ఓకే సార్. అర్థమవుతుందని ఏం చెప్తున్నాను అనాలిసిస్ అంటే 18 ఇలా రాయడం రాంగ్. ఎందుకంటే 18 is a profit, right? But it contains 2 things: capital nature profit, revenue nature profit. The revenue nature profit is a part of reserves and surplus, general profit, right? P&L account. But the amount of 6 is a capital nature. It should be transferred to capital reserve. When 6 అనేది capital reserve లో రాయాలి, 12 is added to the regular P&L account of holding company. Why holding company P&L కిందకి యాడ్ చేయాలి దాన్ని? అది ఎర్న్ చేసిన ఇన్కమ్ సార్. హోల్డింగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎర్న్ చేసింది. నేను వెళ్ళి ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకో, డిపెండ్ చేసుకున్నాను, ఇంట్రెస్ట్ వచ్చింది, ఇట్స్ రెవెన్యూ ప్రాఫిట్, ట్రాన్స్ఫర్ టు P&L కదా. ఎస్ సార్. బట్ కొనేటప్పుడు వచ్చిన ప్రాఫిట్ క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటల్ ప్రాఫిట్. క్యాపిటల్ ప్రాఫిట్, ద ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్. మా అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇది కాన్సెప్ట్. పాయింట్ నెంబర్ 2. సో ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు అర్థమైనాయి అందరికి? చెక్ చేసుకోండి అందరూ ఒకసారి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో అందరికీ అర్థమయ్యేలాగే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోతున్నాను. చెప్పిన వాళ్ళు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ప్రస్తుతానికి. రైట్. సో మళ్ళీ ఒకసారి నేను ఓవరాల్ వ్యూ మొత్తం అంతా మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్షిప్ ఏ రోజైతే ఏర్పడుతుందో, లైక్ మోర్ దాన్ 50% ఎప్పుడైతే నాకు ఎరైజ్ అవుతుందో ఆ రోజు
ద నెట్వర్త్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీని వాల్యుయేట్ చేసి దాని హోల్డింగ్ కంపెనీ షేర్ ని ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేసి ద ప్రాఫిట్ ఆర్ లాస్ వుడ్ బి రికార్డెడ్. దట్ ఈస్ నోన్ యాజ్ క్యాపిటల్ రిజర్వ్, capital profit. Any profit earned by the holding company after the acquisition, it is a revenue nature. It should be transferred to P&L account of the holding company. Revenue profit. But the assets and liabilities are added at 100% value. The minority value will be separately shown under the minority interest head. It is below the share capital. Remember that point. And the worth of this holding company in subsidiary is compared with investment in the holding company in balance sheet. These two are eliminated and the profit or loss will be divided into two parts. One part is known as capital nature profit and the second part is known as revenue nature profit. Right now. Next important thing ఇప్పుడు జాగ్రత్తగా కౌశిక్ కౌశిక్ ఇప్పుడు అల్టిమేట్ గా సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేయాలంటే నాకు మినిమం ఇన్ఫర్మేషన్ ఏముండాలి? కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్ లో చెప్పినా ఒక్కొక్కటి చెప్పినా పర్వాలేదు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కావాలి, రైట్. పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్, పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ కావాలి, రైట్. ఎంత హోల్డింగ్ చేస్తా, ఎందుకు నా పర్సెంటేజ్ అంటే నెట్వర్త్ క్యాలిక్యులేషన్ కి, రైట్. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ దేనికి నానా? అంటే నెట్వర్త్ ఏ రోజు చూడాలని, ఐ మీన్ రైట్. ఏ రోజు పర్చేస్ చేసామో ఆ రోజే కదా నెట్వర్త్ ని కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ తో ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్ ఏదైనా ఏమవుతుంది? రెవెన్యూ నేచర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కావాలి. ఎందుకు కావాలి బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ? మొత్తం అసెట్స్ అవన్నీ యాడ్ చేస్తాం లైన్ టు లైన్ అన్ని కావాలి, అంతేనా? ఎస్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ రిజర్వ్స్ యొక్క అనాలిసిస్ కావాలి. సబ్సిడరీ కంపెనీ దగ్గర ఉన్న రిజర్వ్స్ లో నేను అబ్జర్వ్ చేయాలండి. మనం ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకుంటే ఈ 6 అనే విషయం నీకు ఎలా తెలిసింది? క్యాపిటల్ రిజర్వ్ సార్ 6 రూపీస్ క్యాపిటల్ రిజర్వ్ నీకు ఎలా తెలిసింది? ఇప్పుడు ఇదే క్వశ్చన్ అనుకుందాం, ఇలా నీకు 2 బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు అనుకుందాం, ఇదే డేట్ ఇచ్చాడు అనుకుందాం, ఎక్వేషన్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు, అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో నీకు బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనిలో క్యాపిటల్ రిజర్వ్ 6 నీకు ఎలా తెలిసింది? నెట్వర్త్ మన షేర్ హోల్డ్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి నెట్వర్త్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి నెట్వర్త్ కంపేర్ చేస్తే 78. మరి 78 తో 16 కంపేర్ చేస్తే 18 వచ్చింది. 6 ఎలా వచ్చింది? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడగండి కౌశిక్. అర్థమైంది. అంటే ఇప్పుడు ఇక్కడ నెట్వర్త్ ని బట్టి చేస్తే నెట్వర్త్ ఆఫ్ ది హోల్డింగ్ లో 60% క్యాలిక్యులేట్ చేస్తే 78 వస్తుంది. 78 ని 6 తో కంపేర్ చేస్తే 18 వస్తుంది. 6 రాట్లా. అంటే మనం ఎక్వైర్ చేసిన ముందు రిజర్వ్స్ ఎంత, తర్వాత రిజర్వ్స్ ఎంత, దాన్ని బట్టి మనం క్యాపిటల్ రెవెన్యూ కింద క్లాసిఫై చేయడానికి ఉంటుంది సార్. అంటే మనకి కంపల్సరీగా క్వశ్చన్ లో ఆ ఒక్క బ్యాలెన్స్ షీట్ ఇస్తే సరిపోదు. బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనాలిసిస్ కావాలి నాకు. ఎందుకని ఆ రిజర్వ్స్ లో ప్రీవియస్ ఇయర్ నుంచి ఎంత వచ్చినాయి, కరెంట్ ఇయర్ లో ఎంత వచ్చినాయి అని ఈ క్వశ్చన్ లో కావాలి. అదే నాకు రెగ్యులర్ గా అయితే ఎక్విషన్ టైంకి ఎంత ఉన్నాయి, ఎక్విషన్ తర్వాత ఎంత ఉన్నాయి, అది ఎన్ని ఏళ్ళైనా ఉండొచ్చు, 10 ఏళ్ళ గ్యాప్ కూడా ఉండొచ్చు కదా నాన్న. సో ఎక్విషన్ రోజుల రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, ఎక్విషన్ తర్వాత రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, అది కంపల్సరీగా తెలియాలి. ఎందుకు తెలియాలి? క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 దారులు చెప్పాను. నెట్వర్త్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ assets minus liabilities worth point of view to 2 capital plus reserve. So 80 plus 50 into 60% అన్నా లేదా 180 minus 50 into 60% అన్నా ఒకటే మీనింగ్. 80 into 50 లో 60% నేను క్యాలిక్యులేట్ చేసేప్పుడు 80 క్యాపిటల్ ఇంతకు ముందు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది క్యాపిటల్ మారితే నుంచి మనం కంపేర్ చేసుకుంటాం. 80 క్యాపిటల్ 50 లో ఇది అక్యుములేటెడ్ నా రిజర్వ్స్, ఇది అక్యుములేటెడ్ వాల్యూ. సో దానిలో ఎక్విషన్ రోజున రిజర్వ్ ఉంటుంది, ఎక్విషన్ తర్వాత వచ్చిన రిజర్వ్ ఉంటుంది. సో ఎక్విషన్ రోజున రిజర్వ్ ని ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయాలి, బికాస్ ఎక్విషన్ టైంలో వచ్చే ప్రాఫిట్ క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుంది. సో కాబట్టి రిజర్వ్ షుడ్ బి అనలైజ్డ్ ఇంటూ 2 parts, దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఎక్విజిషన్, పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్.
The pre-acquisition reserves are known as capital profits. The post-acquisition reserves are known as revenue profits. ఓకేనా కౌశిక్, అర్థమైందా? ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో ఇది ఒకటి ఇస్తే సరిపోతుందా? కంపల్సరీగా నాకు ఇంకా డేటాలో ఏముండాలి? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్, డేట్ ఆఫ్ ఎక్వేషన్, రిజర్వ్స్ అనాలిసిస్. డేటా అని చెప్పినంత ఉండి దీంతో పాటుగా 50K ఉండాలి డేటా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్? ప్రీ ఈక్వేషన్ రిజర్వ్స్ ఎంత, పోస్ట్ ఈక్వేషన్ రిజర్వ్స్ ఎంత? ప్రీ ఈక్వేషన్ రిజర్వ్స్ ఎంత? 30. సో 80 ఆ రోజున క్యాపిటల్, 30 ఆ రోజున రిజర్వ్స్ అని మనకి చెప్తేనే కదా అప్పుడు మనం దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు. 80 + 30 దట్ ఈక్వల్స్ టు 110 అని వస్తుంది. 110 into 60%. 60%. ట్రాన్స్ఫర్ టు is compared with ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. investment. So 110 into 40% will be shown in మైనారిటీ ఇంట్రెస్ట్. కానీ 110 into 40% చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాళ్ళకి రెవెన్యూ ప్రాఫిట్స్ లో కూడా షేర్ ఉంటుంది. మైనారిటీతో మనకు సంబంధం లేదు. మైనారిటీ ఎంత ఉన్నా అది ప్రీ అయినా పోస్ట్ అయినా బయట కాబట్టి మనకు సంబంధం లేదు. అది డైరెక్ట్ గా ఆ రోజున నెట్వర్క్ ప్రకారం మొత్తం చేసేయచ్చు. రైట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకున్నాను. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంతా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి అడగండి. నన్ను ఫస్ట్ వెరిఫై చేసుకోండి అందరూ. Right. Steps for preparation of consolidated balance sheets. మన బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ బాగా అర్థమైతే కన్సాలిడేటెడ్ P&L నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ, చాలా ఈజీగా అయిపోతుంది, పెద్ద విషయమే కాదు. బ్యాలెన్స్ షీట్ క్లారిటీగా నీకు అర్థమైతే సో ఆటోమేటిక్ గా నీకు P&L ఎలా చేయాలి ఏంటంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ సో ఎలా ప్రిపేర్ చేయాలో దాని మీద ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. ఆ కన్సాలిడేషన్ ప్రొసీజర్ ని నేను స్టెప్ వైజ్ మారుస్తున్నాను. స్టెప్ నెంబర్ 1. ఫస్ట్ స్టెప్ నన్న ఐడెంటిఫై important information. So what are all the important informations? Basically important data first మనం ఏం వెరిఫై చేసుకోవాలి అంటే దీనిలో డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సో ఏ రోజు పర్చేజ్ చేశాడు, హోల్డింగ్ సబ్సిడీలో ఇన్వెస్ట్మెంట్ ఏ రోజు జరిగింది, డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎంత పెట్టుకున్నాడు, సో ఎక్కడ దొరుకుతుందని ఎంత పెట్టుకున్నాడు, హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెస్ట్మెంట్ అని కనబడితే ఆటోమేటిక్ గా నీకు తెలుస్తుంది అది ఎంత పెట్టుకున్నాడు. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేశాడు, లైక్ 60% క్యాపిటల్, 50% క్యాపిటల్, 80% ఆఫ్ ది క్యాపిటల్ తెలియాలి క్లియర్ గా. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 చెప్పాను కదా ఇందాక, రిజర్వ్స్ ఉంటే కనుక వాటిని మనం అనాలిసిస్ చేయాలి. రైట్. రిజర్వ్ లో చాలా రకాల రిజర్వ్స్ ఉండొచ్చు. లైక్
P&L, general reserve, capital reserve. సో ఏ రిజర్వ్ అయినా ఉంది నాకు, వాట్ ఎవర్ బి ద రిజర్వ్, ఎక్విజిషన్ టైం కున్న రిజర్వ్స్ అంటే ఆ తర్వాత రైజ్ అయిన రిజర్వ్స్ అంటే. ఎక్విజిషన్ టైం కున్న రిజర్వ్ ఏమో ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్ అవుతుంది, ఎక్విజిషన్ తర్వాత రిజర్వ్స్ ఏమో పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ అవుతాయి. సార్ ఎందుకు సార్ ప్రీ పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ చేయాలి? సో ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ ఆర్ ఓన్లీ కన్సిడర్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కంపారిజన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ రిజర్వ్, క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ లాస్, whether it is a capital profit or goodwill. సో ఇది చేయాలి అంటే నాకు నెట్వర్త్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. సో నెట్వర్త్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే సో నాకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్ ఎక్విజిషన్ రోజు బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సో మరి నాకు ఎక్విజిషన్ రోజున్న బ్యాలెన్స్ షీట్ లో ఉండేటువంటి రిజర్వ్స్ ఎంతో క్యాపిటల్ ఎంతో తెలిస్తేనే నేను అది సాల్వ్ చేయగలను. సో ఆ రిజర్వ్స్ ఎంతో తెలియాలంటే సో నాకు ఖచ్చితంగా అనాలిసిస్ అనేది క్వశ్చన్ లో ఇవ్వాలి. సో దాన్నే మనం రిజర్వ్స్ అనాలిసిస్ ఆర్ అపోర్షన్మెంట్. So what is the reserve analysis or apportionment? So ఏం చేయాలంటే కనుక every reserve should be divided into two parts. Pre-acquisition, post-acquisition. పెట్టి తీసుకోవాలి, ఇదే పని. ఇదే స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 క్లియర్ అన్నా? Step number 3. Step number 3, రిజర్వ్స్ ని అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ మైనారిటీ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. సార్ ఏంటి సార్ మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే? సో మైనారిటీ ఇంట్రెస్ట్ అనే కాకుండా దీనిలో అన్ని తెలుస్తాయని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్టికులర్స్, అమౌంట్. నేను ఇదంతా అనాలిసిస్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సబ్సిడరీ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. హోల్డింగ్ కంపెనీకి ఏముంది? హోల్డింగ్ కంపెనీ ఉండదని డైరెక్ట్ గా యాడ్ చేయడం తప్పేం లేదు. సబ్సిడరీ కంపెనీలో ఉన్న ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎంత తీసుకోవాలి, ఎలా కంపేర్ చేయాలి, దేంతో కంపేర్ చేయాలి, రైట్? పర్టికులర్స్, అమౌంట్. హూజ్ అమౌంట్ ఇస్ దిస్? ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ subsidiary. Holding company percentage, minority interest percentage, right? So minority interest, holding company percentage compare చేసేటప్పుడు మనం తీసుకుంటున్నాం from reserves point of view. Net worth is calculated from reserves point of view. For example, reserves point of view నుంచి వెళ్తే capital plus reserve, first thing share capital. So subsidiary company షేర్ క్యాపిటల్ అంతా చూసి దానిలో 40% హోల్డింగ్ ది, రిమైనింగ్ పర్సెంటేజ్ మైనారిటీ. నన్ను క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ నుంచి అపోర్ట్మెంట్ చేసిన, అసెట్స్ ప్లస్ లైబిలిటీస్ నుంచి అపోర్ట్మెంట్ చేసిన ఒకటే నన్ను. సో ఒక్కటే పర్పస్ లో అయిపోతుంది కాబట్టి రెండింటికి కూడా ఎలా మనం తీసుకుంటున్నాం. 2 ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్. నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయలేమో. ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ దట్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ ప్రాఫిట్స్, అలాగైనా అనొచ్చు. ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ మనం ఆల్రెడీ ఇక్కడ అనాలిసిస్ చేస్తాం ప్రతి రిజర్వ్ ని. దానిలో ప్రీ ఏంటి, పోస్ట్ ఏంటో మనం చూసాను. ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ లో హోల్డింగ్ షేర్ ఎంత, మైనారిటీ షేర్ ఎంత. పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ కూడా ఉంటాయి. దానిలో కూడా హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ లో హోల్డింగ్ షేర్ ఎంత, మైనారిటీ షేర్ ఎంత. పోస్ట్ నన్ను అబ్జర్వ్ చేయాలి. ప్రీ పోస్ట్ షేర్ క్యాపిటల్ మొత్తం అంతా కలిపితే దీని అర్థం నాన్న డేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఎక్విజిషన్ డేట్ కాదు నాన్న. మనం ఇది చూస్తున్నా అబ్జర్వ్ చేస్తే నేను బ్యాలెన్స్ షీట్ డేట్ ఏ రోజైతే సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ రోజున ఉన్నటువంటి క్యాపిటల్, ఆ రోజు ఉన్నటువంటి రిజర్వ్స్ ని ప్రీ ఎంత, పోస్ట్ ఎంత విడదీసి దానిలో హోల్డింగ్ ఎంత, మైనారిటీ ఎంత చెక్ చేస్తే మొత్తం మైనారిటీ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చింది. ఏంటి మైనారిటీ ఇంట్రెస్ట్ వాల్యూ అంటే మైనారిటీ ఇంట్రెస్ట్ ఆన్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మరి వెంటనే క్వశ్చన్, మరి హోల్డింగ్ కంపెనీ యొక్క ఈ వర్త్ సంగతి ఏంటి? దిస్ హోల్డింగ్ కంపెనీ వాల్యూ ఇస్ కంపేర్డ్ విత్ ఇన్వెస్ట్మెంట్. Step number 4, calculation of goodwill or capital reserve. Goodwill or capital reserve, right?
చెప్పు కౌశిక్, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? Share of holding company share in net assets of the subsidiary company. So simply it is called net worth. Holding company share. ఓకేనా? సో sir, ఏంటి హోల్డింగ్ కంపెనీ షేర్ నెట్వర్క్ అంటే దీనిలో ఏమేమి ఉంటాయి? ఇక్కడ ఉన్న చూడు, capital plus pre-acquisition reserves. Pre-acquisition reserves. So capital plus pre-acquisition reserves. This is called net worth of the subsidiary company purchased by holding company. Okay na? Yes sir. This is net worth ఏ రోజున? Net worth on Date of acquisition. వెరీ గుడ్, డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎక్విజిషన్ రోజు నెట్ వర్త్. సో దీనిలో నేను ఏం కన్సిడర్ చేయలేదు? Post acquisition reserves consider. హోల్డింగ్ కంపెనీ యొక్క పోస్ట్ ఎక్విజిషన్ నేను కన్సిడర్ చేయలేదు. నేను ఏం కన్సిడర్ చేస్తాను? కేవలం ప్రీ అండ్ share capital. Right. So the net worth, it is compared with, the net worth is compared with Investment amount. cost of investment. So what is the cost of investment? ఇది ఎక్కడ దొరుకుతుంది? Holding company యొక్క assets లో ఉంటుంది సార్. Balance sheet of holding company. Holding as given in the balance sheet of holding company. Holding company balance sheet తో కంపేర్ చేస్తాను. ఒకవేళ కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ నెట్ వర్త్ 50,050 ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ 60 చేశాను అనుకో, ఎక్కువ పెట్టుకున్నాను అనుకో, గుడ్ విల్ నెగిటివ్ కూడా రావచ్చు, అంతేనా కదా? ఎస్ సార్. సో నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. సో ఎక్కువ పెట్టుకుంటే అంటే నెట్ వర్త్ ఉన్న దానికన్నా నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? గుడ్ విల్. గుడ్ విల్ అంటాం. తక్కువ పెట్టుకుంటే దాన్ని ఏమంటాం? క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటాం. అలా ఓకేనా? ఎస్ సార్. దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 4. రైట్ నౌ మ్యూట్ చేయండి. సో స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4 is the regular steps. నెక్స్ట్ అబ్జర్వ్ చేయనా, నేను అనాలిసిస్ సబ్సిడరీ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ ని అనాలిసిస్ చేసేసి దానిలో ఫస్ట్ 2 parts క్యాపిటల్ ప్లస్ ప్రీ ఎక్విజిషన్ ఇస్ కంపేర్డ్ విత్ ఇన్వెస్ట్మెంట్. మైనారిటీ యొక్క టోటల్ is shown in minority interest balance sheet of the subsidiary consolidated balance sheet లో minority interest value రాశాను. ఇంకొకటి మిగిలిపోయిందని ఏంటిది? రిజర్వ్స్ ఆఫ్ ది సబ్సిడరీ, the percentage of holding company share in the reserves of the post acquisition reserves of the subsidiary company పెండింగ్ ఉండిపోయిందని. మరి దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే కనుక it will be transferred to reserves of the holding company. రైట్, చూద్దాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 4 అయిపోయింది. స్టెప్ నెంబర్ 5 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక్కొక్క స్టెప్ వెళ్తాను, ఇక్కడ నుంచి కొత్త పాయింట్స్ కూడా వస్తాయి, జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కొత్త స్టెప్ నెంబర్ 5, elimination of intercompany owings. సిమిలర్ టు మనం ఈ పాయింట్ ని అమాల్గమేషన్ లో కూడా చూస్తాం. లైక్ ఒక అసెట్ ఒక లైబిలిటీ ఉంటాయి, రైట్? హోల్డింగ్ సబ్సిడరీ, పర్టికులర్ అసెట్ liability. నేను ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకున్నాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్ లైక్ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్, ట్రేడ్ క్రెడిటార్స్, ట్రేడ్ డెటార్స్. సో డెటార్, క్రెడిటార్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్, లోన్స్ రిసీవబుల్, లోన్స్ పేబుల్, వాట్ ఇట్ మే బి, ఇంటర్ కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ హోల్డింగ్ కంపెనీ 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చింది అనుకున్నాను సబ్సిడరీకి. సో హోల్డింగ్ కంపెనీ బుక్స్ లో లైబిలిటీలో కనబడుతుంది, సబ్సిడరీ బుక్స్ లో అసెట్ లో కనబడుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాం? హోల్డింగ్ కంపెనీది అసెట్స్ ఏమున్నాయో అది తీసుకుంటాం, లైబిలిటీ ఏమన్నా అది తీసుకుంటాం. సబ్సిడరీ కంపెనీ యొక్క అసెట్స్ లైబిలిటీస్ మనం లైన్ బై లైన్ ఎడిషన్ పాయింట్ ఆఫ్ యాడ్ చేస్తాం. అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు టోటల్ వస్తుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ టోటల్ లో 2 కలిపి ఉంటాయి. సో కాబట్టి దాని నుంచి మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఎలిమినేట్ చేయాలని 2 చోట్ల నుంచి, అసెట్ నుంచి తగ్గుద్ది, లైబిలిటీ నుంచి తగ్గుద్ది. సో దెన్ యూ విల్ గెట్ ది వాల్యూ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. Balance to be shown in CFS. Balance to be shown in CFS. Balance to be shown in CFS, consolidated balance sheet.
కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం చాలా నార్మల్ థింగ్, ఇది క్రిటికల్ థింగ్ ఏం కాదు. holding subsidiary. Sai Kiran. Yes, sir. Sai Kiran దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ఉంది నాన్న, 1,00,000 రూపాయలు ఉంది, సబ్సిడీలోకి 80,000 ఉంది అనుకుందాం, ఓకేనా? అలాగే సారీ బిల్స్ పేబుల్ బిల్స్ రిసీవబుల్ వచ్చి హోల్డింగ్ కంపెనీలో 50,000 ఉంది నాన్న. So bills payable of all the things are bills receivable from subsidy. So మనకి ఇలా ఉన్నాయి నాన్న, వాట్ ఎవర్ ఎంతైనా వాల్యూ ఉండొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఆల్ ది బిల్స్ పేబుల్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఆర్ రిలేటెడ్ టు బిల్స్ పేబుల్ ఆఫ్ సబ్సిడరీ అన్నాడు, ఓకేనా? ఆల్ ది బిల్స్ పేబుల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఆర్ రిలేటెడ్ టు బిల్స్ రిసీవబుల్ ఆఫ్ సబ్సిడరీ అన్నాడు. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? నేనేమన్నా సెంటెన్స్ మళ్ళీ చెప్పనా? సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు. ఆల్ బిల్స్ పేబుల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ రిలేటెడ్ టు సబ్సిడరీ కంపెనీ, ఓకేనా? అర్థమైంది సెంటెన్స్? అప్పుడు దీని అర్థం ఏంటంటే హోల్డింగ్ సబ్సిడరీకి 1 lakh పే చేయాలి. హోల్డింగ్ సబ్సిడరీకి 1 lakh పే చేయాలి, సబ్సిడరీకి హోల్డింగ్ నుంచి 1 lakh రావాలి, అంతే కదా? మనం లైన్ బై లైన్ ఎడిషన్ లో ఏం చేస్తాం? అన్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు అదే చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడు, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ ఇలా రాశాను నేను, ఓకేనా? హోల్డింగ్ కంపెనీ, వాట్ ఈస్ ద బిల్స్ రిసీవబుల్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ? 50,000. అలాగే నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ బిల్స్ పేబుల్ ఎంత? 1 lakh. అలాగే సబ్సిడరీ కంపెనీ యొక్క బిల్స్ రిసీవబుల్ ఎంత? 1 lakh. సబ్సిడరీ కంపెనీ యొక్క బిల్స్ పేబుల్ ఎంత? 80,000. సో అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇక్కడ 1,50,000, ఇక్కడ 1,80,000, ఓకేనా? బట్ దీస్ 1 lakh ఇస్ ఏ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్, వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్. అది మనం సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేస్తామంటే, కన్సాలిడేట్ చేసేస్తామంటే హెచ్ వేరు ఎస్ వేరు కాదు కదా. మనం అప్పుడు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు కదా. అందుకే దీనిలో మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. సో 1 lakh ఇక్కడ మైనస్ చేసేయాలి, ఇక్కడ మైనస్, అసెట్ నుంచి మైనస్ అయిపోవాలి, లైబిలిటీ నుంచి మైనస్ అయిపోవాలి. ఇప్పుడు ఎంత అవుతుందని ఇంకా 50,000, 80,000. ఇవి ఎక్కడ చూపించాలన్నా? కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో బిల్స్ రిసీవబుల్ అని 50, బిల్స్ పేబుల్ అని 80 చూపించాలన్న. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అయిపోలేదు. సాయి కిరణ్ జాగ్రత్తగా విను. సెకండ్ వింటున్నావా? రైట్. ఇక్కడ 1 lakh లేదని అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూమ్ చేసుకుని 80 ఉంది అనుకుందాం. నాకు సేమ్ సెంటెన్స్ ఇచ్చాను, దీని అర్థం ఏంటో చెప్పు సార్. లేదు నా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ఇట్ ఈస్ సబ్సిడరీ కంపెనీ అండ్ హోల్డింగ్ కంపెనీ అండర్స్టాండింగ్. ఫస్ట్ రివర్స్ అంటే సబ్సిడరీ కంపెనీ బిల్స్ పేబుల్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ, సారీ, ఈ 80,000 వాట్ ఆర్ బి ద బిల్స్ రిసీవబుల్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ ఈ రిలేటెడ్ టు హోల్డింగ్ కంపెనీ. ఏది రిలేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఉన్నాయి, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ అని అర్థం. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఎంత అంటే ఏం చెప్పొచ్చు దీని నుంచి? 80,000. సబ్సిడరీ యొక్క అన్ని కూడా రిలేటెడ్ టు హోల్డింగ్ అన్నాడు. ఆల్ ది బిల్స్ రిసీవబుల్స్ ఆఫ్ సబ్సిడరీ ఆర్ రిలేటెడ్ టు హోల్డింగ్ అంటే దాని అర్థం అర్థమవుతుందా? ఆల్ ది బిల్స్ రిసీవబుల్స్ ఆఫ్ సబ్సిడరీ ఆర్ రిలేటెడ్ టు హోల్డింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం అర్థం ఏంటి? 80,000 అంతా హెచ్ నుంచి రావాల్సింది. 80,000 కూడా హెచ్ నుంచి రావాలి. మరి హెచ్ యొక్క పేబుల్ ఎంత ఉంది యాక్చువల్ గా అబ్జర్వ్ చేయండి. 1 lakh ఉంచారు, వేరే వాళ్ళకి 20,000 వేరే వాళ్ళకి కూడా ఉన్నాయన్న. అలాంటప్పుడు ఎలిమినేషన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే 1 lakh ఎలిమినేట్ చేయకూడదు, రెండింటిలో నుంచి ఎంత ఎలిమినేట్ చేయాలి? 80,000 ఎలిమినేట్ చేయాలి. మా ఓకేనా? 70 అవుతుంది, ఇది 1 lakh అవుతుంది. మొత్తం మారిపోతుంది సార్, ఇక్కడ ఇది కూడా మారిపోతుంది కదా. బిల్స్ రిసీవబుల్ ఆఫ్ హోల్డింగ్ ఇస్ 50, సబ్సిడీ ఇస్ 80. సో 80 + 50
130. 130 minus 80, 50. Okay na? Yes. So it's quite same. So 1 lakh. Holding company bills payable 1 lakh. Subsidiary company bills payable 80. So total 180. So the intercompany owings 80 minus the value is 1 lakh. సో మనం అబ్జర్వ్ చేయాలన్న ఏది లోయెస్ట్ ఏది హైయెస్ట్ చూసుకుని సో దాన్ని తీసుకొచ్చి స్టెప్ నెంబర్ 5 లో ఇక్కడ అప్లై చేయాలి. స్టెప్ నెంబర్ 5 ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ హోల్డింగ్స్. ఎనీ డౌట్స్? రైట్. స్టెప్ నెంబర్ 6 సార్ చెప్పండి. ఆడిటింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ క్యాన్సిల్ సార్? అవునండి క్యాన్సిల్. నా క్లాస్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే సార్. రికార్డింగ్ సెషన్ ఇస్తారన్నా? రైట్. స్టెప్ నెంబర్ 6. స్టెప్ నెంబర్ 6 అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇది ఇంకొక విషయం అండి. ఇందాక చెప్పాను నేను రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్స్ ఎలా ప్రజెంట్ చేయాలి. ద హోల్డింగ్ కంపెనీ పర్సంటేజ్ ఆఫ్ ది సబ్సిడరీ ఇన్ పోస్ట్ ఎక్విజిషన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు హోల్డింగ్ కంపెనీ P&L. అవునా కదా? సో అది కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నాను. రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్. రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. చెప్పు కౌశిక్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ ఏమొస్తాయి? హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ సార్. హోల్డింగ్ కంపెనీ రిజర్వ్స్ వస్తాయి. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్, ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ ని క్యాపిటల్ రిజర్వ్ అని నేను మాట్లాడుతున్నాను. రెవెన్యూ రిజర్వ్స్ గురించి మాట్లాడతాను. ఓకేనా? రెవెన్యూ రిజర్వ్స్ ఉన్నప్పుడు హోల్డింగ్ కంపెనీ రెవెన్యూ రిజర్వ్స్ వస్తాయి. దాంతో పాటుగా సబ్సిడరీ కంపెనీ పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ వస్తాయి. ఓకేనా? సో నేను క్యాపిటల్ రిజర్వ్ అన్ని రిజర్వ్స్ ని కలిపాను కదా, ఏ రిజర్వ్ ఆ రిజర్వ్ సపరేట్. నేను మాట్లాడుతున్న రెవెన్యూ రిజర్వ్. ఓకేనా? రెవెన్యూ రిజర్వ్ ఇది ఒక ఐటమ్ సపరేట్ గా చూపిస్తానన్నా. ఇన్ ద సేమ్ వే క్యాపిటల్ రిజర్వ్ ఇది కూడా అంతేనా, హోల్డింగ్ కంపెనీ ఉంటుంది, సబ్సిడరీకి సంబంధించి మనం పర్చేజ్ చేయడం వల్ల వచ్చినటువంటి క్యాపిటల్ రిజర్వ్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేస్తాం. ఓకేనా? ఇలా ఐటమ్ టు ఐటమ్ ఎలిమెంట్ వైజ్ మనం రిజర్వ్స్ అన్నింటిని కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ దేనికోసం అంటే రెవెన్యూ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పోస్ట్ ఎక్విజిషన్ గురించి మనం మాట్లాడతాం. సో పోస్ట్ ఎక్విజిషన్ హోల్డింగ్ కంపెనీ తీసుకుంటాం. అలాగే సబ్సిడరీలో ఏదైతే మనం పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ లో హోల్డింగ్ కంపెనీ షేర్ వచ్చిందో అది తీసుకుంటాం. మరి సార్ మైనారిటీ ఇంట్రెస్ట్ లో కూడా పోస్ట్ ఎక్విజిషన్ షేర్ ఉంది కదా, అదర్స్ కూడా ఉంది కదా, మరి అది ఎక్కడికి వెళ్తుంది? అది ఇన్ టోటల్ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మైనారిటీ ఇంట్రెస్ట్ కి వెళ్ళిపోతుంది. ఇన్ టోటల్ మైనారిటీ ఇంట్రెస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రైట్. ఇది రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో నెక్స్ట్ నన్ను అనాలిసిస్ లో ఇంకొక పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. స్టెప్ నెంబర్ 7. సరే ఇది రాసేస్తాను, తర్వాత చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనుకో. దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. దట్ ఈస్ line by line addition of assets and liabilities. So line by line addition of assets and liabilities ని కలిపేసుకుంటూ మనం కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాలి. ఇది లాస్ట్ స్టెప్. రైట్. సో దీంతో మనకి రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అన్ని కంప్లీట్ చేశాం. దీంతో మనకి రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ని కంప్లీట్ చేశాను. ఇది కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటే వాటిని మనం నెమ్మదిగా నెక్స్ట్ స్టేజ్ బై స్టేజ్ మనం వాటిని నేర్చుకుందాం. రైట్. ఇక్కడతో బేసిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేశాను. ఏమైనా ఏం కావాలి తర్వాత డిస్కస్ చేద్దాం. అది సపరేట్ కాన్సెప్ట్ కింద డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనం నేర్చుకున్న ఇవి ఏంటంటే జనరల్ బేసిక్ స్ట్రక్చర్. సో నేను చెప్పిన ఈ 7 స్టెప్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్. అంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ లో ఈ 7 స్టెప్స్ బేసిక్ గా అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవి కాకుండా ఇంకా చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం నెమ్మదిగా నేర్చుకుందాం. వాటి గురించి ఇన్ ఫ్యూచర్ లో నెక్స్ట్ క్లాసెస్ లో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో ఇవాళ క్లాస్ కేవలం నేను ఇది కంప్లీట్ చేయడం కోసం మాత్రమే. రైట్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎంతవరకు
బేసిక్ స్ట్రక్చర్ చెప్పాను కదా. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి నేను చెప్పిన ఎగ్జాంపుల్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఫార్మాట్ అంతా చదువుకుని రండి. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి మీద ఏం చేద్దాం, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. రైట్ రైట్ అన్న, ఇవాళ సెషన్ ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.